ఒక నాగరికత ఆనవాళ్లు దొంగల పాలై కరిగిపోతాయేమోనన్న భయం, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధం, చివరకు ఒక రహస్య ఒప్పందంతో సుఖాంతమైన ఈ ఉత్కంఠ కథ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. నెదర్లాండ్స్ లోని ట్రెండ్స్ మ్యూజియం నుంచి గతేడాది చోరీకి గురైన రొమేనియా జాతీయ నిధి కొటెఫెనెస్టి బంగారు హెల్మెట్ ఎట్టకేలకు లభ్యమైంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన ఈ అరుదైన కిరీటాన్ని భారీ పోలీసుల బందోబస్తుల మధ్య టచ్ అధికారులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. మ్యూజియంలో పేలుడు, ఆ రాత్రి ఏం జరిగింది? 2025 జనవరిలో ఒక అర్ధరాత్రి ట్రెండ్స్ మ్యూజియం నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు దొంగలు అత్యంత పక్కా ప్లాన్ తో లోపలికి చొరబడ్డారు. సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగురు పొడుస్తుంది. త్వరలోనే ఈ జాతీయ సంపదను రొమేనియా రాజధాని బుకారెస్ట్ లోని నేషనల్ హిస్టరీ మ్యూజియం కు అప్పగించనున్నారు. దీంతో 2500 ఏళ్ల నాటి ఒక అద్భుత చరిత్ర మళ్లీ మన సొంత గూటికి చేరుతోంది.